ఒకసారి మీ అందరి దగ్గర రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే 4 సంవత్సరాల క్రితం చిరంజీవి గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ అందరికి తెలుసు కదా. పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ పెట్టారు, జనసేన పార్టీ అని పెట్టారు. ఆ జనసేన పార్టీ పెట్టి పోటీ చేయలేదు. అప్పుడు పోటీ చేయకుండా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చారు. ఆయన మద్దతు ఇవ్వడం వల్ల ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయ్యారు. అదంతా చూసి ప్రతి పని మాకు కావాలి అని పవన్ కళ్యాణ్ అడగానే చాలా వరకు పనులు చేశారు. కొన్ని పనులు కూడా చాలా అంటే అలాంటి పెద్ద సమస్య ఉంది, దాన్ని పరిష్కరించండి అంటే కొన్ని చంద్రబాబు నాయుడు కూడా చేయలేకపోయాడు. వాళ్ళ చాలా అక్రమాలు చేశారు. ఆ అక్రమాలన్నీ తట్టుకోలేక చూసి భరించలేక పవన్ కళ్యాణ్ నేను పక్కగా పోటీ చేస్తాను, నేను 10 మంది నన్ను గెలిపించుకుని అసెంబ్లీని నిల్చోబెడతానని చెప్పాడు. సో అందుకని ఇప్పుడు 2019 ఇంకో 4 నెలలు ఎలక్షన్లు వస్తున్నాయి. ఇంకో 4 నెలలు అయితే ఎలక్షన్లు వస్తున్నాయి కదా. ఆ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒకే ఒక మాట చెప్పాడు, నేను పక్కాగా పోటీ చేస్తాను, పోటీ చేసి గెలిపిస్తాను, గెలిచి ప్రజలందరికీ సమన్వయపాలన చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలుగుదేశానికి సైకిల్ ఉంది, వైసీపీకి ఫ్యాన్ ఉంది, బీజేపీకి ఏమో కమలం, కాంగ్రెస్ కి చేయి గుర్తుంది. అలాగే ఇప్పుడు జనసేన పార్టీకి కూడా గ్లాస్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ గ్లాస్ కనపడుతుంది కదా, గ్లాసు అందరికి ఇప్పుడు మాకే ఫేస్బుక్ లు వాట్సాప్ లో కుర్రోళ్ళకే తెలుసు. ఇప్పుడు గ్లాస్ అని మీరే చెప్తున్నారంటే పార్టీ సింబల్ అందరికీ తెలుసు. పార్టీ గుర్తు ఏంటంటే గ్లాస్ అనమాట. గ్లాస్ కు ఓటేస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటే ఎవరు నించుంటారా అనే తర్వాత విషయం. ఇక్కడ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలంటే గ్లాస్ కోటేయాలి. గ్లాస్ కోటేస్తేనే పవన్ కళ్యాణ్ అక్కడ ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే మాకేమవుతుందా బాబు అంటే అదే వైఎస్ఆర్ కి ఫ్యాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అందరూ ఒకటే చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఇప్పుడే ఉంది. ఇప్పుడు చూసాం, 5 సంవత్సరాల క్రితం చూసాం, ఎప్పటి నుంచో చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ కొత్తగా చేంజ్ చేస్తాడని అంటారు మీరు అందరూ. ఇప్పుడు ఒకటే పవన్ కళ్యాణ్ మొత్తం ముఖ్యంగా ఒకటే చెప్పాడు, ముఖ్యమంత్రి అయినా ఫస్ట్ చేసిన పని ఏంటంటే కోటా బియ్యాలు వస్తున్నాయి అందరికైనా. ప్రతి నెల కోటా బియ్యం తీసుకున్నారు కదా, ఆ కోటా బియ్యం ఇంక ఇవ్వడం మానేస్తారు అనమాట. కోటా బియ్యం కంప్లీట్ గా తీసేసి కోటా బియ్యానికి బదులుగా ప్రతి నెల ఇంట్లో ఆడమనిషి ఎవరు పెద్దోళ్ళు ఉంటారో ఆ ఇంట్లో పెద్ద ఉంటుంది కదా, ఆ పెద్ద ఇంట్లో ఎవరు పెద్ద ఉంటారో ఆమె అకౌంట్ లో 2500 నుంచి 3500 పడతాయి. కోట ఉందా ప్రతి నెల కోటలో ఉన్న ఆడమనిషి పేరు మీద 2500 నుంచి 3500 డబ్బులు పడతాయి. 2500 తక్కువ అంటే మనం పల్లెటూర్లు కాబట్టి 2500, సిటీల్లో అదే టౌన్ లో ఉంటే కొంచెం ఎక్కువ అలా ఉంటది. అదే 2500 రూపాయలు మన కుటుంబం కట్టడానికి చాలు. ఇప్పుడు ఎందుకు 2500 ఎలా ఇచ్చేస్తారు ప్రతి ఒక్కరికి అనుకుంటారు మీరు అందరూ. ఒకటే అమ్మా 2500 రూపాయలు మీరు కోటా బియ్యం తీసుకున్నారు, రూపాయికి ఇస్తున్నారు. కానీ గవర్నమెంట్ అక్కడ నుంచి ఎంత కొంటుంది? 27 రూపాయలు కొంటది. ఆ 27 రూపాయలు కొని మనకు రూపాయికి అంత సబ్సిడీ తీసుకొని రూపాయికి ఇస్తున్నారు. మనం అయితే పల్లెటూరు వాళ్ళు తినేస్తాం, కానీ టౌన్ లో కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు అది తినరు, అవి తిరిగి అమ్మేసుకుంటున్నారు. ఇవన్నీ డబ్బులు అనవసరంగా తగలేస్తున్నారు అనమాట. ఈ బియ్యం అన్ని దళారులంతా కొనుక్కొని ఇతర దేశాలకు తరలించిపోతున్నారు. దానివల్ల చాలా సంపద మనం దోచి తినేస్తున్నారు. ఎవరైతే ఈ పెట్టుబడిదారు వ్యవస్థ ఉన్నారో, ఎవరైతే అక్రమాలు ఇప్పుడు ఉన్నారు కదా అందరూ, వీళ్ళు ఎక్కువ సొసైటీలో ఎవరైనా ఎక్కువ అంటే జనాల మీద పడి తినే వాళ్ళు ఎక్కువ. వాళ్ళందరికీ బాగుంది ఇదంతా. ఇలా కాకుండా మనం చేయాల్సింది ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి అయిన వెంటనే మనకు వచ్చేది ఏంటంటే కోటా బియ్యం తీసేసి ఆ కోటా బియ్యానికి బదులుగా 2500 మనకి ఇస్తారు అన్నమాట. 2500 వచ్చాయంటే మీరు పప్పులు ఉప్పులు మీకు నచ్చింది కొనుక్కోవచ్చు. ముక్కుపోయిన బియ్యం కాదు, ముఖ్యమంత్రి తినే బియ్యం కావాలి. ముఖ్యమంత్రి తినే బియ్యం కావాలంటే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని ప్రతి ఒక్కరు కుర్రోళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఆ కుర్రోళ్ళే కాదు, మీ పెద్దోళ్ళు కూడా అనమాట. ఎందుకంటే ముఖ్యమంత్రి తినే బియ్యం అంటే వాళ్ళు నచ్చిన బియ్యం వాళ్ళు ప్రతి ఒక్కరు మధ్యతరగతి వాళ్ళు అందరూ తినాలంటే ఎలాగా మనకు డబ్బులు కావాలి కదా. రూపాయికి బియ్యం సన్న బియ్యం రూపాయికి ఇవ్వరు కదా. 2500 వస్తే మనకు పప్పులు ఉప్పులు అన్ని కొనుక్కోవచ్చు, మనకు నచ్చిందే కొనుక్కోవచ్చు. దాంతో పాటుగా ఇంట్లో ఆడమనిషి అదే అకౌంట్ లో డబ్బులు పడతాయి కదా, ఆవిడ పేరు మీద ప్రతి నెల గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తారు. ఇప్పుడు పొయ్యిలో వండుకున్నారా, గ్యాస్ సిలిండర్ అయితే పక్కగా ఇస్తారనమాట. ఆ గ్యాస్ సిలిండర్ మీకు ఎలా ఇచ్చేస్తారంటే అది కూడా సాధ్యమే. మనకి గోల్డ్ అండ్ నిక్షేపాలు ఉన్నాయి, మీ అందరికీ తెలియదు. కానీ చాలా మనకి అత్యంత ఖనిజ సంపద అంతా మన దగ్గర ఉంది, మన ఆంధ్ర రాష్ట్రంలోనే. మనకి డబ్బులు లేని రాష్ట్రం, మన అడుగు తిన్న రాష్ట్రం అని చెప్తున్నా కానీ అదంతా అబద్ధం. మనకి ఇక్కడ విశాఖ జిల్లాలో చూసుకుంటే బాక్సైట్ కొన్ని లక్షల కోట్ల బాక్సైట్ ఉంది. అంటే మనకి నిక్షేపాలు ఎక్కువ అనమాట. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కూడా మనకి ఫ్రీగా ప్రతి ఇంటికి ఇవ్వడానికి సాధ్యం అవుతుంది. ప్రతి నెల గ్యాస్ సిలిండర్ ఇస్తుంది. ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి కదా 3 నెలల తర్వాత ప్రతి ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తారు. తెలుగుదేశం వాళ్ళు ఇస్తారు, అన్ని పార్టీ వాళ్ళు ఇస్తారు. ఆ డబ్బులన్నీ మీరు తీసుకోండి. తీసుకున్నాక మీ ఇంట్లో ఒకసారి మీ కుర్రోళ్ళు మీరు అందరూ ఒకసారి మాట్లాడుకోండి. ఇప్పుడు దాకా చూసాం, ఒక్కసారి ఎవరికి వేద్దాం అని మీలో మీరు ఒకసారి మాట్లాడుకోండి. ఒకసారి ఆలోచించుకొని పవన్ కళ్యాణ్కి వేస్తే ఎలా ఉంటుందని మీరు ఆలోచించుకోండి మీకే. ఎందుకంటే
ప్రతి నెల 2500 అంటే 5 సంవత్సరాలు వస్తుంది. ప్రతి నెల గ్యాస్ సిలిండర్ అంటే 800 900 గ్యాస్ సిలిండర్ అవుతుంది కదా, 5 సంవత్సరాలు వస్తుంది. ఇవన్నీ లెక్కేసుకుంటే ఎంత డబ్బులు అవుతుంది? వీళ్ళు ఇచ్చే ముష్టి ఒక ఓటుకి 2000 3000 కావాలా, లేకపోతే లక్షల రూపాయలు విలువ చేసే 5 సంవత్సరాల భవిష్యత్తు కావాలా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకటే, ఇప్పుడు మన మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ దగ్గర మీరు వెళ్ళి డైరెక్ట్గా ఫోన్ చేసి కానీ వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వెళ్ళగలరా? వెళ్ళలేరు. వాళ్ళ చేతులు దండలు కట్టుకొని నించోవాలి. అలాంటి పరిస్థితి రాకూడదని కుర్రోళ్ళకే, ఎవరైతే మధ్యతరగతులు పల్లెటూరు నుంచి లేదా చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళనే నించోబెట్టి గెలిపించుకుంటాను. నేను ఒక సామాన్య యువకుల్ని తీసుకొచ్చి నేను గెలిపించుకుంటాను. ఎవరు డబ్బులు అవసరం లేదు, వాళ్ళ కుటుంబం అవసరం లేదు, నాకు కులాలు అవసరం లేదని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు గోల్డెన్ కులాలు అన్నీ గోల్డెన్ కులాలు ఉన్నాయి మన ఊర్లోనే. వాళ్ళందరినీ కలిపేద్దాం, ఒకటే చేద్దాం, అందరూ ఒకటే అని చెప్దాం అని చెప్పి జనసేన పార్టీ పెట్టారు. దీని యొక్క సిద్ధాంతాలు ఉంటాయి. ఇప్పుడు పార్టీ పెట్టారనుకో, దానికి ఒక సిద్ధాంతాలు ఉంటాయా? దీనికి కూడా ముఖ్యమైన సిద్ధాంతాలు ఏంటంటే జనసేన సిద్ధాంతాలని, సిద్ధాంతాల ఆధారంగా పుట్టి ఏకైక పార్టీ జనసేన పార్టీ అనమాట. ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఏదో ఎగ్జాంపుల్ చెప్పండి, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పెట్టారా? తెలుగుదేశం ఎందుకు పెట్టారు? కాంగ్రెస్ మీద ఆపోజిట్గా తెలుగుదేశం పెట్టారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ కూడా తెలుగుదేశం పార్టీ పోయింది. సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు గెలిచిపోయారు కదా. అంటే ఎవరికి నీతి నిజాయితీ లేదన్నమాట. ఇక్కడ ఎవరైతే సిద్ధాంతాల ఆధారంగా పనిచేస్తారని ఎవరన్నా అనుకుంటున్నారంటే అది పవన్ కళ్యాణ్ చేస్తాడో, ఇంకెవరికి అలా నిజాయితీ తెలుసు కదా. పవన్ కళ్యాణ్ బాగోలేదయ్యా మాకంటే దాన ధర్మాలు చేసే వ్యక్తి అనమాట. ఒక సినిమా చేస్తే 50 కోట్లు వస్తుంది. ఆ 50 కోట్లు కూడా వదిలేసుకొని ఇప్పుడు జనాల కోసం ఏదో మార్పు తీసుకొస్తాను, ఒక కుర్రోళ్ళందరినీ నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఒక మంచి సమాజం ఏర్పడాలని చెప్పి జనసేన పార్టీ పెట్టారనమాట. ఈ జనసేన పార్టీకి మీరు అందరూ ఓటేయాలి. ఓటేయడమే కాకుండా మీ ఇంట్లో చుట్టుపక్కల కుళాయిలకు వెళ్ళినప్పుడు, నీళ్ళు తెచ్చుకున్నప్పుడు, కాయగూరలు కొనుక్కున్నప్పుడు చెప్తారు కదా, అందరూ మీ ఒక మాట చెప్పండి. మీకు ఇప్పుడు జనసేన పార్టీకి ఓటేయండి అని మేము చెప్పట్లేదు. మీరు ఆలోచించండి. మీకు నమ్మకం వస్తేనే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి. ఇక్కడ వాళ్ళతో సంబంధం లేదు మనకి. పవన్ కళ్యాణ్ ముఖ్యం అనమాట. ఇది అందరికీ చెప్పండి. మీ ఫోన్లో ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి ఒక మిస్ కాల్ ఇవ్వండి కావాలి. ఏమా జనసేన పార్టీ సింబల్ ఏంటి? గాజు గ్లాస్ అనమాట. గాజు గ్లాస్ కే మనం ఓటు అని చెప్పాలి. ఎవరిని వస్తే మీరు చెప్పొద్దు, మళ్ళీ డబ్బులు ఎవరు? తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. అది పార్టీ సింబల్ అండి. ఇప్పుడు ఈ నక్షత్రం ఉందా, ఇది పార్టీ. ఈ పార్టీ సరే మర్చిపోకండి, అందరూ జనసేన ఓటేయండి, గ్లాస్ గుర్తుకే ఓటేయండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.